ఫామ్ హౌస్ కేంద్రంగా సర్కారును బదనాం చేసే కుట్ర. ప్రతిపక్ష నేత శుక్రాచార్యుడిలా తయారైందని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు 2 బ్యారేజీలు ప్రారంభించారు. ఒకటి చనాకకోట కొరాట దగ్గర, ఇంకోటి ఇక్కడ. ఈ 2 బ్యారేజీలని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. మారుచ సుబాహులాగా బాహుబంబర్దులు పంపి ప్రభుత్వ పనులకు అడ్డుపడుతున్నాడు. ఆయనకు రాజకీయ సమాధి తప్పదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరినైనా కలుస్తా. తుమ్మిడియట్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తా. బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని 10,000 ఎకరాలతో ఉమ్మడి ఆదిలాబాద్ పారిశ్రామిక కారిడార్. నిర్మల్కు ఏటీసీ, నాగోబ జాతరకు 22 కోట్ల మంజూరు చేస్తున్నట్టు వెల్లడి. చనాక కొరాట సదర్మాట్ బ్యారేజీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. చనాక కొరాటకు రామచందర్ రెడ్డి, సదర్మాట్కు నర్సారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటన. రామచందర్ రెడ్డి, ఇంకోటి నర్సారెడ్డి. చనాక కోటకేమో రామచందర్ రెడ్డి, సదర్మాట్కేమో నర్సారెడ్డి. ఇంకో రెడ్డి పేరు పెట్టకపోయినా సారు, ఇంకో లేకపోతే రేవంత్ రెడ్డి అని మీ పేరు అన్న పెట్టుకోరు, ఇక లేకపోతే రెడ్డిలా ప్రాజెక్టులని పెట్టుకోరు. నిర్మల్ ప్రజాపాలన ప్రగతి బాట. బహిరంగ సభలో సీఎం ప్రసంగం. సర్కారును బదనాం చేసేందుకు ఫామ్ హౌస్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తమ అనుభవంతో మా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి బాహుబాంబర్దులను మా ప్రభుత్వం పైకి ఉసిగొలుపుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్న పెద్ద మనిషి మా ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తుంటే చేతనైతే ఆశీర్వదించాలి, లేదంటే సూచనలు చేయాలి. ఏది ఇష్టం లేకుంటే మౌనంగా ఫామ్ హౌస్లోనే పండుకోవాలి. కానీ మనం పురాణంలో చూసాం కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడు సూచనలతో మారీచుడు సబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేవాళ్ళు. వాళ్ళు చివరికి రాముని చేతిలో ఓడిపోయారు. అలాగే ఈరోజు కూడా ఫామ్ హౌస్లో ఉన్న శుక్రాచార్యుడు బాహుబంబర్దుల ముసుగులో ఉన్న మారీచు సుబాహులను అసెంబ్లీకి పంపి మా ప్రభుత్వానికి అడ్డం పడుతున్నారు. ఆయన కూడా చివరికి రాజకీయంగా సమాధి అవుతుంది అని హెచ్చరించారు. నిన్న 2 సదర్మాట్ బ్యారేజీ, తర్వాత చనాక కోరాటకు అవి 2 బ్యారేజీలు ఓపెన్ చేసిరు. నీళ్ళు వదిలినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే వండుకున్నా కూడా అలా కొడుకుని అలా అల్లుల్ని పంపి మేము చేసే యజ్ఞాలని, మేము చేసే యాగాల్ని, మేము చేసే పోరాటాలని భగ్నం చేస్తున్నారు. కాబట్టి మారీచుల్లా తయారైంది అని చెప్పేసి శుక్రాచార్యుడు అని చెప్పేసి కొత్త పేర్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న మొత్తం మీద అయితే 2 బ్యారేజీలు అయితే ఓపెన్ చేసిరు. త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. నిరుద్యోగులు ఏ పార్టీల చేతిలో ఆయుధాలుగా మారొద్దు. కోర్టు కేసులతో అడ్డుకున్న కొట్లాడి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాం. 2034 దాకా నేనే సీఎంగా ఉంటా. $3 ట్రిలియన్ ఎకానమీకి లక్ష్యం. శిల్పారామంలో గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు అందజేత. 2034 దాకా ఇక సారే ముఖ్యమంత్రి అట. ఇంకోరికి సీటు లేదు, ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాడు సారు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.